భారత్ మరియు ఏ దేశం మధ్య సైక్లోన్ 4 యొక్క 4వ సంయుక్త ప్రత్యేక దళాల విన్యాసం జరుగుతుంది. ఈజిప్ట్. భారత్, ఈజిప్టు సంయుక్త ప్రత్యేక దళాల విన్యాసాలైన సైక్లోన్ 4 యొక్క 4వ ఎడిషన్ 2026 ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 17 వరకు ఈజిప్ట్లోని అన్హాస్లో నిర్వహించబడుతుంది. ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం ఇరు దేశాల సైన్యాల మధ్య పరస్పర సహకారాన్ని మెరుగుపరచడం మరియు ప్రత్యేక కార్యకలాపాల్లో ఉత్తమ పద్ధతులను పంచుకోవడం. ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? రెండవది. ప్రపంచవ్యాప్తంగా చేపలను ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం 2వ స్థానం నిలిచింది. ప్రపంచ చేపల ఉత్పత్తిలో దాదాపు 8% వాటాను అందిస్తున్నది. అదేవిధంగా 3 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి మద్దతిస్తున్నది. చేపల ఉత్పత్తి 95.79 లక్షల టన్నుల 2013-14 నుంచి 197.75 లక్షల టన్నులకు 2024-25 సంవత్సరానికి పెరిగింది. ఇందులో రొయ్యలు ప్రధాన ఎగుమతిగా ఉన్నాయి. విధాన సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక సమ్మిళితం మరియు డిజిటల్ పాలన ద్వారా ఈ వృద్ధి సాధ్యమైనది. ఇందులో చైనా మొదటి స్థానం నిలిచింది. ఇటీవల ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం ఎంపరర్ పెంగ్విన్లు ఏ హోదాలో జాబితా చేయబడ్డాయి? అంతరించిపోతున్న జాతులుగా వర్గీకరించబడ్డాయి. 2026 ఏప్రిల్ 9 నుంచి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ సంస్థ అంతరించిపోతున్న జాతుల రెడ్ లిస్టులో ఎంపరర్ పెంగ్విన్లను అంతరించిపోతున్న జాతులుగా చేర్చింది. గతంలో అంతరించిపోయే ప్రమాదానికి దగ్గరగా ఉన్నవిగా వర్గీకరించబడిన వీటి స్థితిని వాతావరణ మార్పుల వల్ల సముద్రపు మంచు కరిగిపోవడం కారణంగా ఈ డేటాని నవీకరించారు. ఇటీవల బాబ్ సంవాద్ అనే బహుభాష ప్లాట్ఫామ్ను ఏ బ్యాంకు ప్రారంభించింది? బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల పరిశ్రమలోని మొట్టమొదటి ఏఐ ఆధారిత బహుభాష సంభాషణ వేదిక అయిన బాబ్ సంవాద్ను ప్రారంభించింది. ఈ వేదికను 2026 మార్చి 28న ముంబైలో ఆర్థిక సేవల విభాగం యొక్క కార్యదర్శి శ్రీ ఎం నాగరాజు లాంఛనంగా ఆవిష్కరించారు. ఉమ్రేద్ పౌని కరహండ్ల వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఉమ్రేడ్ పౌని కరహండ్ల వన్యప్రాణుల అభయారణ్యం మహారాష్ట్రలోని భండారా జిల్లాలోని పౌని తహసీల్ మరియు నాగపూర్ జిల్లాలోని ఉమ్రేడ్, కుహి మరియు భివాపూర్ తాలూకాలో విస్తరించి ఉంది. దీనికి ఈశాన్యంగా వైన్గంగా నది మరియు గోస్ కుర్ద్ డ్యామ్ సరిహద్దులుగా ఉన్నాయి. వైన్గంగా నది వెంబడి ఉన్న అటవీ కారిడార్ ఈ అభయారణ్యాన్ని తాడోబా అందారి టైగర్ రిజర్వ్తో కలుపుతుంది. ఇది వన్యప్రాణుల సంచారానికి మరియు పర్యావరణ అనుసంధానానికి సహాయపడుతుంది. ఆవో లియాంగ్ మోన్యూ అనే వసంతకాల పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? నాగాలాండ్. ఆవో లియాంగ్ మోన్యూ అనే వసంతకాల పండుగను భారతదేశంలోని నాగాలాండ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఇది కోన్యాక్ నాగతెగ యొక్క అత్యంత ముఖ్యమైన పండుగ. ఇది ప్రధానంగా మోన్ జిల్లాల్లో జరుగుతుంది. వసంతకాలం రాకను మరియు కోన్యాక్ నూతన సంవత్సరం ప్రారంభాన్ని సూచించడానికి ఈ పండుగ సాధారణంగా ఏప్రిల్ మొదటి వారంలో అనగా 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరుగుతుంది. పోషణ్ పక్షోత్సవం 2026 యొక్క థీమ్ ఏమిటి? జీవితంలోని మొదటి 6 సంవత్సరాల్లో మెదడు అభివృద్ధిని గరిష్ట స్థాయికి పెంచడం. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2026 ఏప్రిల్ 9 నుంచి 23 వరకు 8వ పోషణ్ పక్షోత్సవాన్ని జరుపుకుంది. ఇది
జన ఆందోళన్ మరియు జన భాగస్వామ్యం ద్వారా పోషకాహార అవగాహన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలల్లో నిర్వహించే 15 రోజుల దేశవ్యాప్త ప్రచారం 2026 సంవత్సరానికి ఇతివృత్తం అనగా థీమ్ వచ్చేసి జీవితంలోని మొదటి 6 సంవత్సరాల్లో మెదడు అభివృద్ధిని గరిష్ట స్థాయికి పెంచడం. కలైటు జల విద్యుత్ ప్రాజెక్టును ఏ నదిపై ప్రతిపాదించారు? లోహిత నదిపై, అరుణాచల్ ప్రదేశ్. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కమిటీ అరుణాచల్ ప్రదేశ్లోని అంజావ్ జిల్లాలో లోహిత్ నదిపై కలైటు జల విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు 1200 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఏటా సుమారు 4852.95 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఇది ప్రాంతీయ విద్యుత్ సరఫరాను బలోపేతం చేయడానికి, గరిష్ట డిమాండ్ను నిర్వహించడానికి మరియు జాతీయ గ్రిడ్ను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అంతరిక్ష నౌక మిషన్ కార్యకలాపాలు స్మాప్స్ 2026పై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? బెంగళూరు. అంతర్జాతీయ అంతరిక్ష నౌకా మిషన్ కార్యకలాపాల సదస్సు అనగా స్మాప్స్ 2026 యొక్క రెండవ సంచిక స్మార్ట్ మరియు సుస్థిర అంతరిక్ష మిషన్ నిర్వహణ కోసం వినూత్న కార్యకలాపాలు తదుపరి తరం అనే ఇతివృత్తంతో 2026 ఏప్రిల్ 8 నుంచి 10 తేదీల్లో బెంగళూరులో జరిగింది. దీనిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సు మిషన్ కార్యకలాపాలు, అధునాతన మిషన్ రూపకల్పన, మానవ అంతరిక్షయానం, రోబోటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష విధానం మరియు గ్రహాంతర అన్వేషణ వంటి అంశాలపై దృష్టి పెడుతుంది. ఆల్ ఇండియా పోలీస్ వాటర్ స్పోర్ట్స్ క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ 2026 ఏప్రిల్ 8 నుంచి 12 వరకు టెహ్రీ సరస్సులో 25వ అఖిల ఆల్ ఇండియా పోలీస్ వాటర్ స్పోర్ట్స్ క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026కు ఆతిథ్యం ఇస్తున్నది. ఈ కార్యక్రమాన్ని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు మరియు కేంద్ర సాయుధ దళాలతో సహా 19 పోలీస్ జట్ల నుంచి 440 మందికి పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. కెనోయింగ్, రోయింగ్ మరియు కయాకింగ్ వంటి మొత్తం 52 ఈవెంట్లను నిర్వహిస్తారు. ఈ ఛాంపియన్షిప్ పోలీస్ సిబ్బంది తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించడానికి మరియు దళాల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి ఒక వేదికను అందిస్తుంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అంచనా వేయబడిన జీడిపి వృద్ధి రేటు ఎంత? 6.6%. ప్రపంచ బ్యాంకు భారతదేశ జీడిపి వృద్ధి రేటు 6.6%గా అంచనా వేసింది. ఏప్రిల్ 9, 2026న విడుదల చేసిన తన తాజా సౌత్ ఏషియా ఎకానమిక్ అప్డేట్లో వెల్లడించిన ఈ అంచనా జనవరిలోని గ్లోబల్ ఎకానమిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికలో చేసిన 6.5% కన్నా కొద్దిగా ఎక్కువగా సవరించబడింది. తన మోహరింపులో భాగంగా ఇటీవల మాల్దీవులను సందర్శించిన ఐఎన్ఎస్ సునైనా ఏ వర్గానికి చెందిన నావికా నౌక. ఇదొక ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్. భారత నౌకాదళానికి చెందిన ఆఫ్షోర్ పెట్రోల్ నౌక ఐఎన్ఎస్ సునైనా భారత్ మాల్దీవుల సముద్ర సంబంధాలను బలోపేతం చేసే ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ ఇనిషియేటివ్ కింద మాల్దీవుల్లోని మాలేకు చేరుకుంది. ఈ నౌకకు మాల్దీవుల జాతీయ రక్షణ దళం స్వాగతం పలికింది. ఈ చొరవ పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యత విధానానికి మరియు మహాసాగర్ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. ప్రధానమంత్రి ముద్రా యోజన ఏ మంత్రిత్వ శాఖ కింద
ప్రారంభించబడింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద. నిధులు లేని సూక్ష్మ సంస్థలకు ఆర్థిక చేరికను ప్రోత్సహించే లక్ష్యంతో ఏప్రిల్ 2015లో ప్రారంభమైన ప్రధానమంత్రి ముద్రా యోజన 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక కేంద్ర రంగ పథకం. ఇది సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు పూచీకత్తు లేని రుణాన్ని అందిస్తుంది. ఈ పథకం తయారీ, వాణిజ్యం, సేవలు మరియు అనుబంధ వ్యవసాయ రంగాల్లో కార్పొరేటేతర, వ్యవసాయేతర ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుంది. ఖనిజాల అనగా అణు మరియు హైడ్రోకార్బన్ ఎనర్జీ ఖనిజాలు కాకుండా రాయితీ అనగా రెండవ సవరణ నియమాలు 2026 ఏ చట్టానికి అనుబంధంగా ఉన్నాయి. గనులు మరియు ఖనిజాల అభివృద్ధి మరియు నియంత్రణ 2025 అనగా మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2025. గనుల మంత్రిత్వ శాఖ ఖనిజాల, అణు మరియు హైడ్రోకార్బన్ ఎనర్జీ ఖనిజాలు మినహా రాయితీ రెండవ సవరణ నిబంధనలు 2026ను నోటిఫై చేసింది. బంగారం, రాగి మరియు లిథియం వంటి కీలకమైన, అదేవిధంగా భూమి లోపల ఉన్న ఖనిజాల వెలికితీతలో కేటాయింపును ఆప్టిమైజ్ చేయడం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం. మైనింగ్ లీజుకు 10% మరియు కాంపోజిట్ లైసెన్సుకు 30% వైశాల్య పరిమితిని నిర్ణయించారు. ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య అప్పర్ 6 గిగాహెర్ట్జ్ నెట్వర్క్ను ఏ దేశం ప్రారంభించింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య అప్పర్ 6 గిగాహెర్ట్జ్ నెట్వర్క్ మరియు ఎకోసిస్టమ్ను ప్రారంభించింది. టెలికమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన సమీనా కౌన్సిల్ లీడర్స్ సమ్మిట్ 2026లో ఈ ప్రారంభోత్సవాన్ని ప్రకటించారు. ఇది పెరుగుతున్న డేటా డిమాండ్ మరియు ఏఐ ఆధారిత ట్రాఫిక్ను నిర్వహించడానికి అభివృద్ధి చెందుతున్న నెట్వర్క్ మరియు నియంత్రణ విధానాలను ప్రతిబింబిస్తుంది.